సో బేసికలీ నిఫ్టీ మనకు చూస్తే కనుక లాస్ట్ 23 సెషన్స్లో 1000 పాయింట్స్ పెరగటం చూసాం. సో ఇలాంటి మూవ్స్ అనేది అంటే బ్రేక్అవుట్స్ వచ్చినప్పుడు ఇలాంటి మూవ్స్ అనేది కామనే కాబట్టి అది మనం చూసాం. అండ్ ఎలక్షన్ రిజల్ట్స్ ఏదైతే అనౌన్స్ అయిందో అక్కడి నుంచి మనం చూస్తే కనుక ఆ లోస్ నుంచి 21,280 నుంచి ఆల్మోస్ట్ 24,000 అంటే అరౌండ్ క్లోజ్ టు అబౌట్ 3,000 పాయింట్స్ దాకా కూడా పెరగటం చూసాం. సో ఇక్కడ కొద్ది కన్సాలిడేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఇవాళ మంత్లీ అండ్ వీక్లీ చార్ట్స్ కూడా ఫామ్ అవుతాయి కాబట్టి ఒక బుల్లిష్నెస్ అనేది మనకి కొనసాగే ఛాన్సెస్ ఉంటుంది. బట్ సపోర్ట్ పాయింట్ అనేది చాలా అప్ సైడ్కి రావటం చూసాం. మనం ఇంతకుముందు సపోర్ట్ పాయింట్ 23,200 అనుకుంది, కాస్త ఇప్పుడు 23,660కి రావటం చూసాం. అదేవిధంగా మూవింగ్ యావరేజ్ పరంగా మనం నిఫ్టీ చెప్పుకోవాలి అంటే కనుక 23,428 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ వరీ అయితే ఇప్పటికైతే కనపట్లేదు. మనకు వరీ వచ్చేది ఎప్పుడు అంటే కనుక 23,428 కింద క్లోజ్ అయినప్పుడు వస్తుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్లోనే అరౌండ్ 49,600 నుంచి 53,200 దాకా కూడా పెరగడం చూసాం. సో ఇలాంటి మూవ్స్ వచ్చినప్పుడు కొద్దిగా కన్సాలిడేషన్ అండ్ రిట్రేస్మెంట్స్ అనేది కామన్ కాబట్టి ఇక్కడ అగ్రెసివ్గా ఉండాల్సిన అవసరం కనపట్లేదు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే 51,740 అనేది ఒక కీ సపోర్ట్ ఉంటుంది, అంటే ఇక్కడ నుంచి అబౌట్ 1,100 పాయింట్స్ కింద. ఇక ప్రసాద్ గారు అన్నట్టు ఏ బ్యాంక్స్ స్ట్రాంగ్ ఉన్నాయి అనుకుంటే కనుక నౌ ఐ థింక్ ప్రైవేట్ బ్యాంక్స్ హ్యావ్ టోటలీ టేకెన్ ఓవర్ బ్యాంక్ నిఫ్టీలో అని చెప్పుకోవచ్చు. సో ఒకవేళ మనం ప్రైవేట్ బ్యాంక్స్లోకి వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ స్టాక్స్ ఏవైతే బాగా పెరిగాయో వాటిల్లో మనకు అందరికి తెలిసిందే హెవీ వెయిటేజ్ ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ హ్యాస్ గోన్ అప్ ట్రిమెండస్లీ. అండ్ దాంతోపాటు కోటక్ కూడా ప్రాబ్లీ మన అందరికి తెలిసిందే అరౌండ్ ఏప్రిల్ ఆర్ మే ఆ టైంలో వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ అనేది పెట్టారు, క్రెడిట్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రెష్ ఇష్యూ చేయొద్దని. సో ఆ టైంలో మనకి 1840 నుంచి అబౌట్ 1730 ఒక గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ అవటం చూసాం. ఆ గ్యాప్ మొత్తం ఈ 2 monthsలో కవర్ అయింది. వేరే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 920 నుంచి ఇప్పుడు 850లోనే ఉంది. అండ్ పిఎన్బి ఏదైతే బ్యాంక్ నిఫ్టీ వెయిటేజ్ ఉందో ప్రాబ్లీ అది కూడా 140 నుంచి ఈరోజు 120 ఉంది. సో ఇక్కడ మనకు జరిగింది ఏంటంటే స్ట్రెంగ్త్ టోటల్ ప్రైవేట్ బ్యాంక్స్ ఎగ్జిబిట్ చేశాయి అండ్ వీక్నెస్ అనేది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో వచ్చింది. సో యాజ్ పర్ ట్రేడింగ్ చార్ట్స్ ప్రకారం మనం వెళ్ళాలి అండ్ ట్రేడింగ్ బెట్స్ తీసుకోవాలి అంటే కనుక వీ షుడ్ బీ ఇన్ ప్రైవేట్ బ్యాంక్స్. కొన్ని బ్యాంక్స్ లైక్ యాక్సిస్ అండ్ ఐసిఐసిఐ న్యూ హైస్ హిట్ అవుతున్నప్పటికీ హెచ్డిఎఫ్సి అండ్ కోటక్లో కొద్దిగా డిప్స్లో కొంటే కనుక మేబీ ఒక 10% ఇక్కడ నుంచి కూడా అప్ ఉండే ఛాన్సెస్ రెండిట్లో కూడా కనిపిస్తుంది. ఎందుకంటే హెచ్డిఎఫ్సి 1727 అనేది ఒక బ్రేక్అవుట్ పాయింట్గా మనం పరిగణిస్తాం. దానిపైన 3 days క్లోజ్ అయింది అంటే కనుక అరౌండ్ 1850 1880 అనేది ఓపెన్ అప్ అవుతుంది. బట్ ఆల్రెడీ 1600 నుంచి 1750 వితిన్ 3 days 4 days పెరిగింది కాబట్టి ఒక రీట్రేస్మెంట్ వచ్చినప్పుడు డిప్స్లో కొనే ప్రయత్నం చేయొచ్చు. లాస్ట్ 4 daysలో మనం చార్ట్ ప్యాటర్న్ చూస్తే 23,350 నుంచి 24,170 అంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు అబౌట్ 700 and 750 పాయింట్స్ పెరిగింది, అంటే 3% వితిన్ 3-4 daysలోనే పెరగటం చూసాం. సో ఇలాంటి మూవ్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ కన్సాలిడేషన్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ వీక్లీ చార్ట్ కూడా మనం వెళ్ళి చూస్తే కనుక ఒక ఎక్సలెంట్ హయ్యర్ హై దగ్గర క్లోజ్ అవటం చూస్తున్నాం. సో లాస్ట్ 3 weeks ఏదైతే కన్సాలిడేషన్ అయిందో అది క్లియర్గా ఎంగల్ఫ్ అయిపోయి ఒక బ్రేక్అవుట్ చార్ట్గా మనకు రావటం చూసాం. సో డెఫినెట్లీ మార్కెట్ ఇక్కడ నుంచి అయితే ఇంకా అప్ ఉంటుంది, బట్ డెఫినెట్లీ కరెక్షన్స్ అనేవి ఉంటాయి మార్కెట్లో. ఒక 200-300 పాయింట్స్ పడితే కనుక దట్ షుడ్ బి ఫస్ట్ ఎంట్రీ పాయింట్. ఇందాకే చెప్పినట్టు 23,667 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది షార్ట్ టర్మ్లో.